తెలంగాణలో బెట్టింగ్ యాప్ల కేసు దర్యాప్తు వేగవంతమవుతోంది. మియాపూర్ పోలీస్ స్టేషన్లో ఇప్పటికే 25 మందిపై కేసు నమోదు కాగా ప్రముఖ నటులు రాణా దగ్గుపాటి, విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజ్, మంచు లక్ష్మి, అనన్య నాగళ్లతో పాటు మరో 20 మందిపై విచారణ కొనసాగుతోంది. గత ఏడాది కాలంలో ఈ బెట్టింగ్ యాప్ల వల్ల తెలంగాణ వ్యాప్తంగా 15 మంది ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించారు. బాధితుల వివరాలను సేకరిస్తున్న పోలీసులు బాధితుల కుటుంబ సభ్యులను ప్రశ్నించి అసలు ఈ యాప్లు ఎలా పనిచేస్తున్నాయి, వీటి ముళ్ల చుట్టూ మోసపోయిన వారి వివరాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. కేసు నమోదైన 25 మంది స్టేట్మెంట్లను రికార్డ్ చేయడానికి మియాపూర్ పోలీసులు సిద్ధమవుతున్నారు. త్వరలోనే సంబంధిత సెలబ్రిటీలకు నోటీసులు జారీ చేయనున్నారు. బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేయడంపై, ప్రజల ఆర్థిక నష్టంపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి అందులో భాగమైన వారిపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ఆన్లైన్ గేమింగ్, బెట్టింగ్ యాప్లపై కఠిన నియంత్రణలు విధించాలని చూస్తోంది. అలాంటి సమయంలో తెరపైకి వచ్చిన ఈ కేసు మరింతగా ఉత్కంఠ రేపుతుంటే సినీ తారల ప్రమోషన్ల కారణంగా ప్రజలకు ఎంత మేరకు నష్టం జరిగిందో స్పష్టత రావాల్సి ఉంది. ఈ దర్యాప్తు ఎంతవరకు ముందుకు సాగుతుందో, ప్రమోషన్ చేసిన సెలబ్రిటీలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటారా అన్నదే ఆసక్తికర అంశంగా మారింది. తెలంగాణలో బెట్టింగ్ యాప్ల కేసు దర్యాప్తు వేగవంతమవుతోంది. మియాపూర్ పోలీస్ స్టేషన్లో ఇప్పటికే 25 మందిపై కేసు నమోదు కాగా ప్రముఖ నటులు రాణా దగ్గుపాటి, విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజ్, మంచు లక్ష్మి, అనన్య నాగళ్లతో పాటు మరో 20 మందిపై విచారణ కొనసాగుతోంది. గత ఏడాది కాలంలో ఈ బెట్టింగ్ యాప్ల వల్ల తెలంగాణ వ్యాప్తంగా 15 మంది ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించారు. బాధితుల వివరాలను సేకరిస్తున్న పోలీసులు బాధితుల కుటుంబ సభ్యులను ప్రశ్నించి అసలు ఈ యాప్లు ఎలా పనిచేస్తున్నాయి, వీటి ఉచ్చులో చిక్కుకొని మోసపోయిన వారి వివరాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. కేసు నమోదైన 25 మంది స్టేట్మెంట్లను రికార్డ్ చేయడానికి మియాపూర్ పోలీసులు సిద్ధమవుతున్నారు. త్వరలోనే సంబంధిత సెలబ్రిటీలకు నోటీసులు జారీ చేయనున్నారు. బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేయడంపై, ప్రజల ఆర్థిక నష్టంపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి అందులో భాగమైన వారిపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ఆన్లైన్ గేమింగ్, బెట్టింగ్ యాప్లపై కఠిన నియంత్రణలు విధించాలని చూస్తోంది. అలాంటి సమయంలో తెరపైకి వచ్చిన ఈ కేసు మరింతగా ఉత్కంఠ రేపుతుంటే సినీ తారల ప్రమోషన్ల కారణంగా ప్రజలకు ఎంత మేరకు నష్టం జరిగిందో స్పష్టత రావాల్సి ఉంది. ఈ దర్యాప్తు ఎంతవరకు ముందుకు సాగుతుందో, ప్రమోషన్ చేసిన సెలబ్రిటీలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటారా అన్నదే ఆసక్తికర అంశంగా మారింది. తెలంగాణలో బెట్టింగ్ యాప్లకు సంబంధించి కేసు విచారణ వేగవంతమవుతోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. శ్రీకాంత్. మురళి, గుడ్ ఆఫ్టర్నూన్. సో బెట్టింగ్ యాప్ల ఎపిసోడ్ వెనుక నిజానికి చాలా 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 నిజాలు బయటకు వస్తున్నాయి. ఒక చీకటి కోణం బయటకు వస్తుందని చెప్పాలి. సో ఇప్పటికే బెట్టింగ్ యాప్లు ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్ ప్రమోషన్ చేశారో సో వాళ్ళందరినీ కూడా ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నారు. అంటే వాళ్ళ పైన ఇప్పటికే ఎఫ్ఐఆర్ నమోదైనాయి. వాళ్ళందరూ కూడా వాళ్ళ పైన కేసులు కూడా నమోదవుతున్నటువంటి క్రమంలో ఎవరెవరు బాధితులు ఉన్నారు, ఎవరెవరు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు, బెట్టింగ్ యాప్లకు సంబంధించినటువంటి బాధితులు ఎవరైతే ఉన్నారో ఈ అన్ని ఇన్ఫర్మేషన్ కూడా పోలీసులు సేకరించేటువంటి పనిలో నిమగ్నం అయిపోయి ఉన్నారు.
సో చాలా సందర్భాల్లో కూడా అంటే ఇవన్నీ చూస్తుంటే గంటలకు 100 కోట్ల వ్యాపారం బెట్టింగ్ యాప్ లో పేరుతోటి జరిగిందన్నది కూడా ఇక్కడ వాస్తవాలు బయటకు వస్తున్నాయి. రోజుకు పదుల సంఖ్యలో అంటే తెలుగు రాష్ట్రాల్లోనే పదుల సంఖ్యలో అయితే దేశవ్యాప్తంగా 100ల సంఖ్యలో ఆత్మహత్యలు చేసుకోవడం, లక్షల్లో నష్టపోతున్నటువంటి సామాన్య ప్రజలు గాని ఇలాంతా కూడా బెట్టింగ్ బాధితులుగా ఉన్నారు. అంతేకాదు ఈవెన్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రతి గ్రామంలో కూడా బెట్టింగ్ అనేది మార్కెట్ విస్తరించిపోయింది. సంపాదనలో 50% పైగా కూడా ఈ బెట్టింగ్లకే ఖర్చు పెడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో ఇట్లాంటి నేపథ్యంలో ఈ నిర్వాహకులపైన చర్యలు ఉంటాయా ఉండవా అన్నది ఒకటైతే కనుక ఈ బెట్టింగ్ యాప్ లను ప్రమోట్ చేస్తున్నటువంటి సెలబ్రిటీలు, యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ల పైన కూడా ఇప్పటికే తెలంగాణ పోలీసులు వరుసగా కేసులు నమోదు చేస్తున్నారు. యాప్ ప్రమోటర్స్ పైన కూడా కేసులు నమోదవుతున్నా గానీ ఆ బెట్టింగ్ యాప్ నిర్వాహకులకు మాత్రం ఎక్కడా చీమ కుట్టినట్టుగా కూడా కావట్లేదు. ఇది 100ల సంఖ్యలో బెట్టింగ్ యాప్లు చాలా మందిలో ఉన్నాయి. సో దాంట్లో పోటాపోటీ మార్కెట్లు ఉన్నాయి. దాంట్లో ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు థర్డ్ పార్టీ ఏజెన్సీ ద్వారా, వీళ్ళు ఇన్స్టాగ్రామ్ ద్వారా, లేదంటే టెలిగ్రామ్ ద్వారా, ఈమెయిల్స్ ద్వారా వీళ్ళని అప్రోచ్ అయినటువంటి క్రమంలో, సోషల్ మీడియా అప్రోచ్ అయినటువంటి క్రమంలో వాళ్ళకు ఒక ఆఫర్ వస్తుంది. సో ఒకేసారి పెద్ద మొత్తంలో అమౌంట్ ఇవ్వడం వల్ల వాళ్ళు ఈ బెట్టింగ్ యాప్లకు సంబంధించి అంటే లీగల్ గానే ఉంది. సో ఇది సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ తోనే ఉన్నటువంటి యాప్స్ అని చెప్పేసి నమ్మబలికి అవన్నీ చూస్తారు. బట్ దీంట్లో ఇల్లీగల్ దందా ఒకటి నడుస్తుంది. బెట్టింగ్ అంటే స్కిల్ బేస్డ్ గేమ్ అని చెప్పడం వేరు, ఆ స్కిల్ బేస్డ్ వరకు కూడా ఉండడం వేరు. కానీ స్కిల్ బేస్డ్ లో మనీ ఎప్పుడైతే ఎంటర్ అవుతుందో, అంటే ఈ ట్రాన్సాక్షన్ ఎప్పుడైతే జరుగుతుందో ఖచ్చితంగా అది చీటింగ్ కిందకి వస్తుంది. సో సెలబ్రిటీలు అందరూ కూడా ఈవెన్ నిన్న మన ప్రైమ్ టైం డిబేట్ లో కూడా ప్రకాష్ రాజ్ మాట్లాడినటువంటి సందర్భాన్ని కూడా ఒకసారి గుర్తు చేసుకుంటే 2016లో అప్పుడు ఎప్పుడో నేను చేసినటువంటి వీడియో నా అగ్రిమెంట్ అయిపోయింది, అది లీగల్ గా చేసాం, ఆ తర్వాత వాళ్ళని వీడియో వాడొద్దని చెప్పానన్నారు. కానీ చేసిన విషయం మాత్రం ఒప్పుకున్నారు. తప్పు తెలిసి చేసినా తెలియకుండా చేసినా కానీ తప్పే. సో ఇట్లాంటి నేపథ్యంలో అది బెట్టింగ్ కి ఇన్ఫ్లుయెన్స్ చేశారు ప్రకాష్ రాజ్ అని మాత్రం ఈ రోజు ప్రజలంతా కూడా అనుకుంటున్నటువంటి విషయం. సో మరోవైపు ఈ బెట్టింగ్ యాప్ సంబంధించినటువంటి అంశాల్లో జనాల్లోకి వెళ్లేందుకు కూడా రకరకాల ప్రయోగాలతో జనాల్లోకి వెళ్తా ఉంటారు. సో మాస్కులు పెట్టుకొని కూడా ప్రచారం చేసినటువంటి చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా ఉన్నారు. సో ప్రస్తుతానికి బెట్టింగ్ లతో ఆత్మహత్య చేసుకున్నటువంటి వాళ్ళ వివరాలన్నీ కూడా పోలీసులు సేకరిస్తున్నారు. ఏడాది కాలంలోనే 15 మంది బెట్టింగ్ ఊబిలో చిక్కుకొని చనిపోయారు కేవలం ఒక నియరెస్ట్ సరౌండింగ్స్ లోనే అన్నది పోలీసులు చెప్తున్నటువంటి అంశం. సో బెట్టింగ్ యాప్స్ కోసం ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా వీళ్ళు అట్రాక్ట్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది థర్డ్ పార్టీ ఏజెన్సీలను. అండ్ మోరోవర్ ఇంకొక విషయం ఏంటంటే ఇట్లాంటి హార్మ్ఫుల్ కంటెంట్ ఏదున్నా గానీ అటు ఆండ్రాయిడ్ మొబైల్స్ కానీ, యాపిల్ ఫోన్స్ కానీ ఇది థ్రెట్ ఉందని చెప్పేసి ఎట్టి పరిస్థితుల్లో కూడా వాటిని ఎంకరేజ్ చేయరు, హార్మ్ఫుల్ అని చెప్పేసి అక్కడే బ్లాక్ చేయడం జరుగుతుంది. సో ఇట్లాంటి నేపథ్యంలో వీళ్లకు ఆ ఫెసిలిటీ లేదు కాబట్టి ఇది ఇన్స్టాగ్రామ్ లో ఈ ఇన్ఫ్లుయెన్సర్లను కాంటాక్ట్ అయ్యి అక్కడి నుంచి వాళ్ళకు ఒక టెలిగ్రామ్ గ్రూప్ పెట్టేసి సో ఎంతమంది ఫాలోవర్స్ ఉంటే అంత భారీ మొత్తంలో వీళ్లకు డబ్బులు చెల్లిస్తారన్నమాట. సో ఇట్లాంటి నేపథ్యంలో ఈ 5,000 మంది ఫాలోవర్స్ ఉంటే ఒక రేటు, 1,00,000 మంది ఫాలోవర్స్ ఉంటే ఒక రేటు, ఇట్లా రకరకాల రేట్లతోటి 100ల కోట్ల వ్యాపారం ఇక్కడ చేంజ్ చేయాలని అనుకుందని చెప్పాలి. అంటే ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఫస్ట్ డిపాజిట్ కంపల్సరీ అనేది బెట్టింగ్ యాప్ నిర్వాహకులు కొన్ని షరతులు పెడతారు. దీంట్లో ఫస్ట్ డిపాజిట్ చేసిన తర్వాత ఎంత మొత్తంలో డిపాజిట్ చేశారో అంత మొత్తంలో గేమ్స్ ఆడితే మాత్రమే డబ్బులను విత్డ్రా చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుందన్నది ఇంకొక లిటికేషన్ పెడతారు. ఒక 1,000 రూపాయలు డిపాజిట్ చేసిన తర్వాత 5,000 నుంచి 6,000 రూపాయలు వచ్చినాయి అనుకోండి. సో ఒకవేళ అట్లా ఆ మొత్తంలో 5,000 నుంచి 6,000 రూపాయలు వస్తే అక్కడ డబ్బు మీద ఆశతోటి అవి ఇంకా పెరుగుతాయని చెప్పేసి ఆ మొత్తాన్ని కూడా అందులో పెట్టి ఇంకా 1-2 సార్లు వాళ్ళు ఆశ కల్పిస్తారు. 20,000, 30,000 అయినటువంటి క్రమంలో అకౌంట్ బ్లాక్ చేస్తారు. ఇక రికవరీ అంటే ఆ డబ్బులు మళ్ళీ రిటర్న్ వచ్చేటువంటి అవకాశం ఉండదు, విత్డ్రా చేసేటువంటి అవకాశం ఉండదు. సో ఇట్లా నేపథ్యంలో చాలా మంది ఇల్లు వాకిలను అమ్ముకొని కూడా బెట్టింగ్లు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. మళ్ళీ రికవరీ కోసం ఎవరైతే నష్టపోయినట్టు వాళ్ళు ఉంటారో ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ ఏం చేస్తారంటే డబ్బులు పెట్టండి మాకు వచ్చినాయని చెప్పేది వాళ్ళే, నష్టపోతే పర్వాలేదులేండి సరదాగా తీసుకొని స్పోర్టివ్ గా మళ్ళీ రికవరీ చేద్దాం, ఖచ్చితంగా మన డబ్బులు మనం తెచ్చుకుందాం, మళ్ళీ రికవర్ చేద్దాం, నేను చేస్తున్నా మీరు చేయండి అని చెప్పేసి మళ్ళీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. సో పోయిన డబ్బులు తెచ్చుకోవాలనేటువంటి తాపత్రయంతో వీళ్ళు మళ్ళీ పెడతారు, అది మళ్ళీ పోతాయి. సో ఇట్లా నేపథ్యంలో చాలా మంది ఆత్మహత్యలు తీసుకున్నటువంటి పరిస్థితి కూడా మనం చూసాం, ఆస్తులు మొత్తం అమ్ముకున్నటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం. సో ఇట్లా నేపథ్యంలో ఈ బెట్టింగ్ బాధితులు ఎవరెవరు ఉన్నారు అన్నది తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటికే 15 కేసులు కూడా నమోదు కావడం జరిగింది. బెట్టింగ్ యాప్ కేసులో చాలా కీలకమైనటువంటి పరిణామాలు పోలీసులు అయితే కూపీ లాగుతున్నారు. సో బెట్టింగ్ చేసి ఆత్మహత్యకు పాల్పడినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి డీటెయిల్స్ కూడా తీసుకుంటున్నారు.
సో ఈ ఘటనల్ని విచారిస్తూ ఈ కేసుని ఇంకా స్ట్రెంథన్ చేయడానికి కొంత దోహదపడుతుంది ఇప్పుడు పోలీసులు తీసుకునేటువంటి చర్య అని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు మురళి. ఎస్, వీళ్ళు చెప్తున్నటువంటి మాట, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు అని చెప్తున్నటువంటి వాళ్ళు ఒకటే చెప్తున్నారు, బడా బడా సినీ ఇండస్ట్రీకి చెందినటువంటి పెద్ద ఆర్టిస్టులు ఇన్వాల్వ్ అయినప్పుడు సో వాళ్లకు లేనటువంటివన్నీ కూడా మాకే ఎందుకు వర్తిస్తాయి అనేటువంటి మాట. గతంలో కూడా సినీ సెలబ్రిటీలు ఇన్వాల్వ్ అయినటువంటి కేసులన్నీ కూడా పక్కదారి పట్టాయి. బట్ చిన్న చితగా ప్రమోషన్లు చేసినటువంటి మమ్మల్నే వేధింపులకు గురి చేస్తున్నారు, ఇప్పుడు మేము మానేసాం ఆపేసామని చెప్తున్నప్పటికీ కూడా ఎందుకు మమ్మల్ని ఈ విధంగా చేస్తున్నారనేటువంటి ఒక వెర్షన్ కూడా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు వాళ్ళ అకౌంట్స్లో పోస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ కోణాన్ని ఎలా చూడాలి? అంటే ఇక్కడ ఇన్ఫ్లుయెన్సర్స్, యూట్యూబర్స్ వేరు, ఇన్ఫ్లుయెన్సర్స్ వేరు. సో యూట్యూబర్లు, ఇన్ఫ్లుయెన్సర్స్ అనేది ఒక రెండు వర్గాలు వినిపిస్తుంటే ఇప్పుడు కొత్తగా స్టార్ హీరోలు దీంట్లో రావడం జరిగింది. స్టార్ హీరోల పేరు వచ్చేసరికి వాళ్ళకు న్యాయం మాకు న్యాయం. విషయానికి వస్తే మురళి, ఇందులో ఈ సెక్షన్ల విషయం చూస్తే కనుక ఇవేమి నిలిచిన సెక్షన్స్ ఏమీ కావు. నిన్న మనం డిబేట్ లో కూడా చర్చించినటువంటి అంశాలు ఇవే. ఇవన్నీ స్టేషన్ బెయిల్ వచ్చేటువంటి కేసులే. సో పెద్దగా పిటి కేసులు లాంటి ఈ కేసులు అన్నది ఇప్పుడు నిన్న మనకు రిటైర్డ్ పోలీస్ అధికారి మన డిబేట్ లో చెప్పినటువంటి పాయింట్. సో ఇట్లా నేపథ్యంలో ఈ కేసులను ఇంకా స్ట్రాంగ్ చేయాలంటే, ఈ కేసును ఇంకా స్ట్రెంథన్ చేయాలంటే బాధితులు ఎవరైతే ఉన్నారు ఆ బాధితుల వివరాలు బయట తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. అప్పుడే ఈ కేసులు 120B యాడ్ అవుతుంది. సో యాడ్ అయినటువంటి క్రమంలో దెన్ అప్పుడు ఈ కేసులకు ఇంకా కొంత స్ట్రెంథన్ పెరుగుతుంది. ఈ ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారో వీళ్ళందరిపైన కూడా కేసులు పెట్టడానికి, ఈ కేసులను రిమాండ్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు రిమాండ్ చేయాలంటే కనుక ఈ కేసుల విషయంలో కొంత ఇప్పుడు ఈ బెట్టింగ్ లో బాధితులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి విషయాలు కూడా బయట తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరి ముఖ్యంగా బెట్టింగ్ కానీ, గేమింగ్ కానీ, ఈ క్యాసినో యాప్స్ ను ప్రమోట్ చేసిన వాళ్ళు భారీగా సంపాదించారన్నది కూడా పోలీస్ విచారణలో తెలియదు. నిన్న కూడా ఒకనొక సెలబ్రిటీ ఇన్ఫ్లుయెన్సర్ 90,000 రూపాయలు వచ్చాయి ఒకసారి వీడియో ఇస్తా అన్నారు. సో ఒక వీడియోకి ఉన్న ఫాలోవర్స్ ప్రకారమే 90,000 రూపాయల అమౌంట్. అంటే వీళ్ళకు ఇంకా ఎక్కువ ఫాలోవర్స్ ఉన్న హర్ష సాయి లాంటి వాళ్ళు, భయ్యా సన్నీ యాదవ్ లాంటి వాళ్ళు, వీళ్ళకి ఇంకా ఎన్ని కోట్ల రూపాయలు వచ్చాయి అన్నది బయటికి రావాలి. మోర్ దీంట్లో ఈడీ కూడా ఇన్వాల్వ్మెంట్ అవుతుంది. సో ఈడీ ఇన్వాల్వ్మెంట్ అయిందంటే కనుక ఖచ్చితంగా అసెట్స్ ని ఖచ్చితంగా సీజ్ చేస్తారు. ఎంతమంది బాధితులు ఉన్నారన్నది చేస్తుంది, ఎన్ని వేల కోట్ల రూపాయలు హవాలా రూపంలో వీళ్ళ చేతికి వచ్చాయి, ఎక్కడెక్కడి నుంచి డబ్బులు తిరుగుతున్నాయి. సో చాలా అంశాలు మొత్తం బయటకు వస్తాయి. సో ఎంత మొత్తంలో డబ్బులు తీసుకుంటారో ఆధారాలతో సహా బయటకు వస్తాయని చెప్పాలి వీళ్ళు యాప్లను ప్రమోట్ చేస్తున్నందుకు. సో బెట్టింగ్ యాప్స్ గురించి 1 నిమిషం వీడియోకు 90,000 రూపాయలు ఛార్జ్ చేసినట్టు కూడా ఇన్ఫ్లుయెన్సర్స్ చెప్తున్నటువంటి క్రమంలో 1 మిలియన్ కు పైగా ఫాలోవర్స్ ఉంటే నెలకు 30 లక్షలు కూడా తీసుకున్నట్టు సమాచారం అవుతోంది. అంటే ఎక్కువ మంది సుమారు 15 వీడియోలకు పైగానే ప్రమోట్ చేసినట్టు ఇప్పటికే పంజగుట్ట పోలీసుల విచారణలో మాత్రం బయటకు వచ్చింది. ప్రముఖ యూట్యూబర్ అన్వేష్ కు ఈ బెట్టింగ్ యాప్ నిర్వాహకులు ఏకంగా ₹1,00,00,000 ఆఫర్ చేసినట్టు ఆయన చెప్పడం జరిగింది. అదే సమయంలో బ్యాంకాక్ పిల్ల అనే యూట్యూబర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా సంప్రదించారంట. ఆమెకు కూడా 70 లక్షలు ఇస్తామని చెప్పేసి బెట్టింగ్ యాప్ వాళ్ళు ఆఫర్ చేసినట్టు ఆమె తన ఛానల్లో చెప్పడం జరిగింది. సో ఎక్కువ ఫాలోవర్స్ ఉంటే అధిక మొత్తంలో డబ్బులు ఇచ్చేందుకు గేమింగ్ యాప్ సంబంధించినటువంటి నిర్వాహకులు ఎక్కడా కూడా ఏమాత్రం కూడా వెనకడుగు వేయడం లేదు. ఎందుకంటే వీళ్ళు ఒక ఇన్ఫ్లుయెన్సర్స్ కి 70-80 లక్షలు ఇస్తే అది వాళ్ళకు కోటాను కోట్ల రూపాయలని తీసుకొచ్చి ఇలా అంటే ఈ లాభాలను తీసుకొస్తుంది. వీళ్ళంతా కూడా ఎక్కడో ఉంటారు, ఏదో దేశంలో ఉంటారు. అసలు వ్యక్తి ఎవరు అన్నది ఎవరికి తెలియదు. 100,000 కోట్ల రూపాయలకు వాళ్ళు అధిపతులుగా ఉంటారు. సామాన్య ప్రజల ప్రాణాలను ఇన్ఫ్లుయెన్సర్స్ మధ్యలో అడ్డం పెట్టుకుని. సో ఇట్లా చాలా మంది ఎవరెవరు ఏ యాప్స్ లో ఉన్నారన్నది కూడా ప్రధానంగా ఇప్పుడు బయటకు తీస్తున్నారు. ఈ యాప్స్ ని ప్రమోట్ చేస్తున్న వాళ్ళు అత్యధికంగా సోషల్ మీడియాలో పాపప్ యాడ్స్ రూపంలో వస్తున్నట్లు కూడా గుర్తించారు. రానా దగ్గుపాటి గాని, ప్రకాష్ రాజ్ గాని, వీళ్ళు junglerammyi.com, విజయ్ దేవరకొండ A23 గా ఉంది, మంచు లక్ష్మి YOLO247.com అనే పేరుతో ప్రమోట్ చేశారు. ప్రణీత ఫేర్ ప్లే లైవ్, నిధి అగర్వాల్ ఏమో జీట్విన్ సైట్లు, యాప్స్ ని ప్రమోట్ చేస్తున్నట్టు పోలీసులు ఇప్పటికే తెలుసుకున్నారు. సో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో యాంకర్లుగా ఉన్నటువంటి అనన్య నాగల్ల గాని, సిరి హనుమంత్ గాని, శ్రీముఖి గాని, వర్షిణి సౌందర్ రాజన్ గాని, వసంతి కృష్ణన్, శోభా శెట్టి, అమృత చౌదరి, అట్లాగే నాయన్ పావని గాని, నేహా పఠాన్ గాని, పండు ఢిల్లీలో ఫేమస్ డాన్సర్ అయినటువంటి పండు గాని, ఇమ్రాన్ ఖాన్ గాని, విష్ణుప్రియ, హర్ష సాయి, బన్నీ, భయ్యా సన్నీ యాదవ్, టేస్టీ తేజ, వీళ్ళంతా కూడా బిగ్ బాస్ కంటెస్టెంట్లు కొంతమంది దీంట్లో ఉన్నారు. రీతు చౌదరి కూడా ఉన్నారు. అట్లాగే సుప్రీత, వీళ్ళంతా కూడా కొన్ని యాప్స్ ని ప్రమోట్ చేసినట్టు తెలుస్తున్నటువంటి అంశం. సో పోలీసుల విచారణలో ఇంకా స్ట్రెంథన్ అయితే చేస్తున్నారు. సో ఏం జరగబోతుంది అన్నది మాత్రం చూడాలి. ఒకవేళ బాధితులు బయటకు వచ్చి చనిపోయిన వాళ్ళ డీటెయిల్స్ బయటకు వస్తే కనుక ఖచ్చితంగా ఈ కేసు ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. మురళి, సోషల్ మీడియాలో మరొకటి కూడా ట్రెండ్ అవుతుంది. ప్రభుత్వాల పాత్ర అనేది కూడా దీని వెనక ఎంతో కొంత ఉండబట్టే కదా ఇది ప్రజల్లోకి ఈ స్థాయిలో వచ్చింది అనేటువంటి మరికొన్ని విమర్శలు కూడా ఉన్నాయి. దానికి సంబంధించి ఎలా ఉండబోతుందంటారు? ఖచ్చితంగా ప్రభుత్వాల ఇన్ఫ్లుయెన్స్ ఖచ్చితంగా దీంట్లో ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ దీన్ని అరికట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే
ఇది పెద్ద మొత్తంలో ఏదైతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మురళి మనం మాట్లాడుకుంటే జనరల్ గా మాట్లాడుకుంటే డ్రగ్స్ అరికట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం ఒక నార్కోటిక్ బృందాన్ని ఏర్పాటు చేసింది, దానికి ప్రత్యేకమైనటువంటి బడ్జెట్ నే కేటాయించింది, మనం చూసినాం. అట్ ది సేమ్ టైం సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఏదైతే ఈ మనీ లాండరింగ్ జరుగుతుందో ఈడీ వ్యవస్థ ఒకటి ఉంది, బట్ డ్రగ్స్ సంబంధించినటువంటి ఒక వ్యవస్థ ఉన్నప్పుడు బెట్టింగ్ సంబంధించినటువంటి వ్యవస్థ కూడా ఒకటి రావాలి. దీన్ని ఒక యూనిఫామ్ యాక్ట్ తీసుకురావాల్సినటువంటి అవసరం ఉన్నది అంటూ కూడా ప్రధానంగా వినిపిస్తోంది. సో ఇది దేశం మీద జరుగుతున్నటువంటి దాడిగా, ఒక సైబర్ దాడిగా కూడా చూడాలంటూ కూడా కొంతమంది విశ్లేషకులు చెప్తున్నారు. దేశం మీద, దేశ యువతను చంపడానికి, దేశ ఆర్థిక వ్యవస్థను విచ్ఛిన్నం చేయడానికి, భారతదేశ ఆర్థిక వ్యవస్థను విచ్ఛిన్నం చేయడానికి, ఇన్ఫ్లుయెన్సర్స్ మధ్యలో పెట్టుకుని సామాన్య ప్రజల డబ్బులను దోచుకోవడానికి జరుగుతున్నటువంటి ఒక కుట్రగా కూడా కొంత వర్గం భావిస్తున్నటువంటి క్రమంలో ఖచ్చితంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం కూడా ఈ అంశం పైన చాలా సీరియస్ గా స్పందించాలి. ఇది కేవలం ఒక తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యే కాదు, పూర్తి భారతదేశం మొత్తం కూడా ఉన్నటువంటి సమస్య. ఎక్కడో చిన్న చిన్న దేశాల్లో, పక్క దేశాల్లో ఉండి మన దేశాన్ని శాసిస్తున్నటువంటి ఈ దందా చేస్తున్నటువంటి బ్రోకర్లు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా వీళ్ళ పైన చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వం తెలుసుకుంటే ఖచ్చితంగా తీసుకుంటుంది, దీనిలో డౌట్ లేదు. ఎందుకంటే మనం గతంలో చూసినాం, చైనా యాప్స్ ని మొత్తం పూర్తిగా భారతదేశం బైకౌట్ చేసింది. టిక్ టాక్ యాప్ అనేది ప్రపంచం మొత్తం ఒక ప్రపంచం సృష్టించింది. అట్లాంటి టిక్ టాక్ ని సింపుల్ గా ఇండియా గవర్నమెంట్ బ్యాన్ చేసింది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఐపీఎల్ లాంటి సీజన్ లో ఇట్లాంటి బెట్టింగ్ యాప్సే ఈ రోజు ప్రమోటర్లుగా ఉన్నారు, బెట్టింగ్ యాప్సే వీళ్ళకు స్పాన్సర్లుగా చేస్తున్నారు. సో అట్లాంటి బెట్టింగ్ యాప్స్ ఏకంగా గౌతమ్ గంభీర్ వీటికి ప్రమోట్ చేస్తున్నారు. సోనూ సూద్ లాంటి సామాజిక సేవ చేసినటువంటి సోనూ సూద్ కూడా కొన్ని బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తున్నారు. రానా, విజయ్ దేవరకొండ వీళ్ళంతా వాళ్ళకి తెలియకుండా మేము లీగల్ గా ఉన్నాం, ఇవన్నీ సర్టిఫైడ్ బెట్టింగ్ యాప్స్ అని చెప్పేసి వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారు. కానీ దాని వెనకాల బెట్టింగ్ అంటేనే ఇల్లీగల్ దందా నడుస్తోంది, అక్కడ డబ్బుల ట్రాన్సాక్షన్ నడుస్తోంది. సో ఖచ్చితంగా ఇది క్రిమినల్ కేసు అవుతుంది. సో దీన్ని బట్టి ఖచ్చితంగా ప్రభుత్వం కూడా దీనిపైన పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అన్నది ప్రధానంగా వినిపిస్తున్నటువంటి డిమాండ్.